దేవునికి మహిమ కలుగుగాక. దావీదునైతే ఎవరైతే చంపాలనుకుంటున్నారో ఆ అహీతోపెలు ఏం చేసిందంటే ఉరేసుకొని చచ్చిపోయింది. హల్లెలూయా. అహీతోపెలు ఏమైపోయిండు, ఆయన అబ్షాలోముకి ఆలోచన కలగజేస్తుందన్నమాట. నీ తండ్రి ఇలా చంపాలని ఆలోచన కలగజేస్తున్నప్పుడు ఆయన ఆలోచన మాత్రం ఏ మాత్రం అక్కడ నెరవేర్చబడలేదు. కాబట్టి ఆయన ఏమైపోయిందంట, అహీతోపెలు ఉరేసుకొని చనిపోయిందండి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మన శత్రువు నుంచి దేవుడు మనల్ని కాపాడాలంటే, మన శత్రువు నుంచి మనల్ని దేవుడు విడిపించాలంటే మనం ఏం చేయాలంట, యథార్థ హృదయం కలిగి మనం ఉండాలంట. హల్లెలూయా. మరి ఎలా ఉండాలంట, యథార్థంగా మనం దేవుడి పనిలో నడుచుకోవాలంట. దేవుని ప్రాటల ప్రకారం మనం నడుచుకోవాలంట. దావీదు జీవించిన జీవిత కాలం అంతా కూడా ఆయన భూమి మీద ఎన్ని సంవత్సరములు అయితే ఆయన జీవించిందో ఆ జీవిత కాలం అంతా కూడా దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ దేవునికి లోబడుతూ